37 ఏళ్లకు లక్ ఇంటర్నెట్ షేక్ ట్రెండింగ్లో గిరిజా ఓక్. ఏయ్ ఇక ఇప్పుడు సోషల్ మీడియా పోరగాళ్ళు మొత్తం ఇప్పుడు ఈ పిల్లంటనే పడుతుర్రాట. ఇక ఈ పిల్ల గల్ల సినిమాలు తీసిందట. అబ్బా 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 రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి, ఎంత ముద్దుగున్నావు నువ్వు కోమలాంగి. ఆహా ఆ వెన్నెల బడిలో నీ వన్నెల ఒడిలో ఆ పంతులు గోలకన్నా నీ తీయని జోలమిన్నా. ఉదయభాను నీ కిరణమా నా హృదయమంతా నీ వేసుమా. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా, శిల్ప భావన ఉలిమన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా. హాహా మధురిమ భావాల మై మరచి పాడిన ప్రణయ రాశివా, ప్రభాత గీతివా. ఏమని పిలవాల నిన్ను? గిరిజా ఓక్. సోషల్ మీడియాను చేస్తున్నావు షేక్. ఇప్పుడు గిట్లా అంటున్నారట పోరగాళ్ళు, పర్స్ పోరగాళ్ళు సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు ఈమె బొమ్మను రింగా 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 తిప్పుతుర్రట. ఈ పిల్ల సినిమాలలో నటించింది. ఎందుకు చేస్తుర్రో ఇట్లా నా ఫోటో వైరల్ అని ఇప్పుడు ఆ పిల్లకి అర్థమైతలేదట. ఎందుకంటే మధ్యప్రదేశ్లో పూసలు అమ్మే పిల్లను తిప్పి 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 ఫోన్లల్లో హీరోయిన్ని చేసిర్రు. అబ్బా నీ కళ్ళు బాగున్నాయి, హాహా నీ ముఖం సందమామ, హాహా నీ పండ్లు వజ్ర వైడూర్యాలు, నీ రూపు ఎంత రామసక్కదనము, నీ సూపు ఎంత చూడసక్కదనము. ఆహా నీ ఉంగరాల జుట్టు చుట్టూ బొంగరమై తిరుగుతుంది మా మనసు అని మధ్యప్రదేశ్లో పూసలమ్మే ఓ పొల్లను దొరికించుకొని సోషల్ మీడియాలు తిప్పితే ఆ పిల్ల ఇవాళ సినిమా హీరోయిన్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ పిల్లను సినిమా హీరోయిన్నే ఇక ఇప్పుడు గిరక తిప్పినట్టు తిప్పుతా ఊరు సోషల్ మీడియాలో పోరగాళ్ళు. ఇక మరి ఈమెను ఏం చేస్తారో చూడాలి. వీళ్ళు సకదానం గిట్టుంది. ఇదెక్కడికి కోల్లాగా అవన్నీ ఫేక్. అలర్ట్గా ఉండండి. బీహార్ ఎగ్జిట్ పోల్స్పై అఖిలేష్ మార్పుకే ప్రజల ఓటు. మేము గెలుస్తున్నాం అని సంకలు గుద్దుకుంటున్నారట. ఎగ్జిట్ పోల్స్ మొత్తం మాకే ఉన్నాయి బీహార్లో అని ఎన్డీఏ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారట. అదంతా ఊతదే, వాళ్ళే చేయించుకొని వాళ్ళే అని కథలు పడుతుర్రు. అదంతా కాదు. జనాలు మార్పు కోరుకుంటుర్రు. ప్రగతి పదాన్ని నడిపిస్తూ ముందుకు ఉరకల పెట్టిస్తూ ఇంటికో ఉద్యోగం ఇస్తాన్నదికే ఉరుకులో పెడుతుంది అనేది ఇక ఈయన భయం వెళ్ళబోసుకుంటుండు. ఉద్యోగాల కోసం చూస్తున్నారు జనాలు బీహార్లో, అభివృద్ధి కోసం చూస్తున్నారు బీహార్లో జనాలు. అదంతా ఉత్తదే, ఎన్డీఏ వాళ్ళదంతా ఉత్తదే అనేది ఇప్పుడు ఈ కోయిలాగా చెప్పుకొస్తుంది. ఇక పోతే పిసిసి పేపర్ వచ్చిండు. ఇక ఇప్పుడు ఈయనని నేను మంత్రి పదవి కోరలేదు, పార్టీ అప్పగించే బాధ్యతను నిర్వర్తిస్తా, జూబ్లీ హిల్స్లో భారీ మెజార్టీతో గెలుస్తాం, ఢిల్లీలో బాంబు బ్లాస్టింగ్ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్. ఇక మరి మంత్రి పదవి నేను కోరలేదు